వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో ఆంజనేయ స్వామి పుట్టుక ఎలా జరిగిందో తెలుసుకుందామా. ఆంజనేయ స్వామి కేసరి అంజనాలకు జన్మించాడని మనకు ఆధ్యాత్మికంగా తెలుస్తుంది. హనుమంతునకు వాయుదేవుని ఖగోళ కుమారుడు అని కూడా చెబుతుంటారు. హనుమంతుని తల్లి అంజనాదేవి. ఆమె చాలా అప్సరస. శాపం కారణంగా వానర రూపం ధరించి సంతానం కలగడంతో శాప విముక్తి పొందినది. వాల్మీకి రామాయణ ప్రకారం హనుమంతుడి తండ్రి కేసరి కిష్కిందా రాజ్యానికి సమీపంలో సుమేరిని ప్రాంతానికి రాజు. కేసరి బృహస్పతి కుమారుడు. అలాగే చాలా కాలం కేసరి అంజనాదేవిలకు సంతానం కలగలేదు. అంజనాదేవి పుష్కర కాలం శివుని కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై రుద్రుని అంశతో కుమారుడు జన్మిస్తాడు అని వరమిస్తాడు. రామాయణ ప్రకారం దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసి ఆ యాగంలో వచ్చిన పయాసమును పంచుతుండగా ఒక పక్షి ఆ పయాసంలోని కొంత భాగాన్ని లాక్కుని వెళ్తుంది. ఆ భాగం అంజనాదేవి పూజలో నిమగ్నమై ఉన్న అడవిపై ఎగురుతున్నప్పుడు ఆ పాయస భాగాన్ని జార విడిచిందని, ఆ పాయసాన్ని వాయువు అంజనాదేవికి అందించాడని, అలా వాయు ద్వారా అందుకున్న పాయసాన్ని స్వీకరించిన అంజనాదేవి హనుమంతునికి కుమారునిగా పొందిందని ఒక కథ ప్రచారంలో ఉంది. అలాగే హనుమాన్ జయంతి రోజు కేసరి అంజనాదేవి వాయుదేవుణ్ణి హనుమంతుణ్ణి స్మరించుకొని ఆంజనేయ స్వామిని పూజించినటువంటి వారికి బాధలు తొలగిస్తే సిద్ధి కలుగుతుందని మనకు ఆధ్యాత్మికంగా తెలుస్తుంది. హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల శని బాధలు, కుజుదోషాలు వంటివి తొలగిపోతాయి. అలాగే హనుమాన్ జయంతి రోజు సాయంత్రం హనుమంతుని పూజించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.